అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమ శివాయ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకొచ్చాను. మన తెలంగాణలో, అది హైదరాబాద్లో స్వయంభుగా వెలిసిన కాలభైరవ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాను. ఈ దేవాలయంలో కూష్మాండ దీపం వెలిగిస్తే చాలు మన జీవితం మారిపోతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ముందుగా ఈ కూష్మాండ దీపం ఎలా వెలిగిస్తారు, దాని ఫలితం ఏంటో తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నరదృష్టిని పోగొట్టే కూష్మాండ దీపం. భక్తులు ఎవరైనా ఇలా వెలిగిస్తే మీ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ కూష్మాండ దీపం అంటే ఏమిటి, ఎలా వెలిగించాలి, ఈ కూష్మాండ దీపాన్ని ఎందుకు వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కూష్మాండ దీపం అంటే సంస్కృతంలో గుమ్మడికాయని కూష్మాండమని అంటారు. అయితే ఆ గుమ్మడికాయతో పెట్టుకునే దీపాన్ని కూష్మాండ దీపం అని అంటారు. అయితే ఈ దీపాన్ని ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కూష్మాండ దీపంతో పాటు అద్భుతమైన కాలభైరవుడి టెంపుల్ కూడా దర్శించుకోవచ్చు. ఎవరికైతే మంచి జరగాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరూ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. గుమ్మడికాయను తాడుతో కట్టేసి గుమ్మానికి వేలాడ తీస్తారు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. లేదు అంటే పండగలు వచ్చినప్పుడు దాన్ని ఇంటికి దిష్టి తీసేసి దాన్ని పగలగొట్టి గుమ్మానికి అటో ముక్క ఇటో ముక్క పెడతారు. అయితే ఇప్పుడు మనం గుమ్మడికాయతో దీపం ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొని రెండుగా కట్ చేయాలి. తర్వాత ఆ గుమ్మడికాయని చక్కగా కడిగేయాలి. లోపలున్న గింజలన్నీ తీసేసి శుభ్రంగా కడగాలి. గుమ్మడికాయలో గింజలు అనేటివి అస్సలు ఉండకూడదు. మొత్తం తీసేసి నీట్గా కడగాలి. పసుపుతో ఆ కట్ చేసిన గుమ్మడికాయలని అలంకరించాలి. అలంకరించిన గుమ్మడికాయకి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ కూష్మాండ దీపాన్ని ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలో మీకు ఇప్పుడు చెప్తాను. ఈ దీపాన్ని అష్టమి రోజు కానీ లేదా అమావాస్య రోజు కానీ దగ్గరలో ఉన్న కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ లేదా మన ఇంట్లో పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు. ఈ కూష్మాండ దీపం పెట్టడం మూలంగా మనకి మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇంకా కోర్టు కేసులు కానీ, అప్పుల బాధలు కానీ, లేదా ఇంట్లో పిల్లలు కానీ, భార్యాభర్తల గొడవలు కానీ, లేదా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కానీ, ఇంటికి నరదృష్టి ఉన్నా కానీ ఈ దీపం పెట్టడం వల్ల మనము శత్రువుల మీద విజయం సాధించవచ్చు. అలా ఎన్ని రకాల కష్టాలున్నా కూడా ఈ కూష్మాండ దీపం పెట్టడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఈ కూష్మాండ దీపాన్ని మామూలుగా పెద్దలైతే 19 వారాల వరకు వెలిగించాలని చెప్తూ ఉంటారు. ఆడవాళ్ళకనేది ఒక 3 వారాలు మాత్రమే కంటిన్యూస్గా పెట్టడానికి వీలవుతుంది. 3 వారాలు ఈ కూష్మాండ దీపం పెట్టుకొని ఆ తర్వాత మన గ్యాప్ వచ్చినా పర్వాలేదు, మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. మన సమస్యలు తీరడానికి ఎన్ని వారాలైనా మనం ఈ కూష్మాండ దీపాన్ని పెట్టుకోవచ్చు. ఈ గుమ్మడికాయకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత గుమ్మడికాయలని 2 ముక్కలుగా కోసాం కాబట్టి ఆ 2 ముక్కల కోసం 2 విస్తరాకులని తీసుకోవాలి. విస్తరాకుల్లో కూడా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ దీపం పెట్టడానికి ఇంకొన్ని వస్తువులు మనకి అవసరం పడతాయి. 1 కిలో కల్లుప్పు కూడా అవసరం వస్తుంది. దాన్ని సగం సగంగా చేసేసి 2 విస్తరాకుల్లో పోయాలి. విస్తరాకుల్లో అరకిలో ఉప్పు సర్దుకున్న తర్వాత వాటిపైనే నవధాన్యాలు కూడా పోసుకోవాలి. వాటిపైనే గుమ్మడికాయ పెట్టి ఆ గుమ్మడికాయ పైనే నల్ల నువ్వులు వేసుకోవాలి. గుమ్మడికాయ చుట్టూ నల్ల నువ్వులు పోసేసేయాలి. గుమ్మడికాయల చుట్టూ మనం పువ్వులతో అలంకరించుకోవాలి. అన్ని రకాల పువ్వులతో అలంకరించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ కూష్మాండ దీపానికి కావాల్సింది నువ్వుల నూనె. నువ్వుల నూనె ఈ గుమ్మడికాయల్లో వేసి కాసేపు ఒత్తివేసి నాననివ్వాలి. దీపం ఎంతసేపు వెలిగితే మనకు అంత మంచి జరుగుతుందనే నమ్మకం. అందుకని ఒత్తి ఎంతసేపు నానితే అంత మంచిదండి. ఒక్కొక్కరు సాయంత్రమే నువ్వుల నూనెలో ఈ ఒత్తిని వేసి నానించుకుంటారు. తెల్లవారుజామున ఈ కూష్మాండ దీపానికి ఉపయోగిస్తారు. చాలామంది ఈ దీపాన్ని కాలభైరవుడి దేవాలయంలోనే వెలిగించాలి అని అంటారు. కాలభైరవుడి దేవాలయం అన్ని చోట్ల ఉండదు కాబట్టి శివాలయంలో కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు అంటారు. వారాహిమాత దేవాలయంలో కూడా ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించుకోవచ్చు. నేను మాత్రం స్వయంభుగా వెలిసిన ఈ కాలభైరవ స్వామి దేవాలయంలో వెలిగించాను. ఇక్కడ కూష్మాండ దీపం వెలిగించినందుకు 20 రూపాయలు తీసుకుంటారు. ప్రతి అమావాస్యకైతే అసలు ఇక్కడ మనకు ప్లేసే దొరకదు, అంతమంది భక్తుల రద్దీ ఉంటుంది.
స్వయంభుగా వెలిసిన కాలభైరవ స్వామి దేవాలయం ఇది నాగోల్ దగ్గర ఉంటుంది. ఈ ఫుల్ వీడియో ఇంతకుముందు కూడా నేను మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను. ఈ కుష్మాండ దీపం తర్వాత కూడా నేను మళ్ళీ ఈ దేవాలయం మొత్తం చూపించాలనుకుంటున్నాను. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ కుష్మాండ దీపం వెలిగించిన రోజు ఉపవాసం ఉండాలి అంటారు. ఈ ఆరోగ్యాన్ని బట్టి ఎవరైనా ఉపవాసం ఉన్నా పర్వాలేదు, భోజనం చేసినా పర్వాలేదు. ఎందుకంటే మనం చేసే పూజల్లో మన మనసు ముఖ్యమండి. మనం దేవుడి మీద భక్తితో చేయాలి. ఏ పూజ చేసినా ఉపవాసం ఉండాలి, నీరసంతో దేవుడికి దండం పెట్టుకోవాలని కాదు. ముందు భక్తి ముఖ్యము, తర్వాత నమ్మకం ముఖ్యం. ఆ నమ్మకంతోనే ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించండి. తప్పకుండా మీ కష్టాలన్నీ తీరిపోతాయి. దేవరాజ్య సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ఈ కుష్మాండ దీపం వెలిగించి కాలభైరవ స్వామి అష్టకం ఒక 3 సార్లు వినాలి. ఖచ్చితంగా ఈ దీపం వెలిగించిన తర్వాత అష్టకం వినాలి. ఇక స్వయంభుగా వెలిసిన దేవాలయం అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ దేవాలయం నాగోల్కి అతి దగ్గరలోనే ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహం కాలభైరవ స్వామి విగ్రహం. ఇది స్వయంభుగా వెలిసిన కాలభైరవ స్వామి దేవాలయం. ఇది హైదరాబాద్కి నడిబొడ్డులో ఉన్న కాలభైరవ స్వామి దేవాలయం. ఇక్కడ వెలిసిన విగ్రహం ప్రపంచంలోనే మొట్టమొదటి కాలభైరవ స్వామి విగ్రహం అని చెప్తున్నారు. ఈ దేవాలయం ఎక్కడ ఉంది, ఈ దేవాలయానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. ఈ దేవాలయం యొక్క పూర్తి వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ దేవాలయంలో అభిషేకాలు ఏ రోజు జరుగుతాయి, ఇక్కడ ఎలాంటి హోమాలు జరుగుతాయి, కాలభైరవ స్వామికి ఇష్టమైన దీపాలేంటో, అవి ఎప్పుడు వెలిగిస్తారు, ఈ దేవాలయం టైమింగ్స్ ఎప్పుడు, పూర్తి వివరాలు మీకు చెప్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ దేవాలయం గురించి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. చాలా కాలభైరవ స్వామి దేవాలయాలు ఉంటాయి, కానీ ఈ స్వయంభుగా వెలిసిన ప్రత్యేకమైన దేవాలయం ఇదొకటే. ఈ మధ్యలోనే ఈ దేవాలయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ దేవాలయం నాగోల్లో ఉందన్న సంగతి చాలామందికి తెలుస్తుంది. ఈ దేవాలయం నచ్చితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా నాకు కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో అలాంటి మిస్టేక్ లేకుండా చూసుకుంటాను. ముందుగా ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలో చూద్దాం. ఉప్పల్ రింగ్ రోడ్డు మీ అందరికీ తెలిసిందే. ఉప్పల్ రింగ్ రోడ్డు నుండి మనం ఎల్బీ నగర్ వైపు వెళ్తుంటే నాగోల్ మెట్రో స్టేషన్ వస్తుంది. ఆ మెట్రో స్టేషన్ దాటగానే మూసీ ఫ్లైఓవర్ వస్తుంది. మూసీ నది రాకముందే మీకు మెట్రో స్టేషన్ పిల్లర్స్ ఎండ్ అవుతాయి. దానికి లెఫ్ట్ సైడ్ లోనే ఉప్పల్ బగాయత్ అని లెఫ్ట్ సైడ్ ఒక ఆర్చ్ కనపడుతుంది. ఆ ఆర్చ్ నుంచి ముందుకు రాగానే ఒక వెంచర్ ఉంటుంది, బగాయత్ వెంచర్ అని. ఆ వెంచర్లోనే ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయము ఎన్నో సంవత్సరాల క్రితంది అన్న విషయం కూడా ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. కొద్ది కాలం క్రితమే ఈ దేవాలయం గురించి చాలామందికి తెలిసింది. ఈ దేవాలయం ప్లేస్ అంతా ఒకప్పుడు అడవి ప్రాంతంలాగా ఉండేదట. ఇక్కడ పశువులకి గడ్డి పండించేవారట. ఇక్కడ మూసీ నది దగ్గరలో ఉంది కాబట్టి రైతులు ఇక్కడ వ్యవసాయం కూడా చేసుకునేవాళ్ళట. గత ప్రభుత్వం ఇక్కడ వెంచరు తయారు చేశారు. ఉప్పల్ బగాయత్ వెంచర్ అని తయారు చేశారు. ఈ వెంచర్ చేసే సమయంలో ఆ ల్యాండ్ అంతా క్లీన్ చేస్తున్నారట. ఇక్కడ అంతా క్లీన్ చేసే సమయంలోనే ఈ బండలాంటి దానికి కాలభైరవ స్వామి రూపం అందరికీ కనిపించిందట. ఆ క్లీన్ చేసే వాళ్ళకి ఇక్కడ కాలభైరవ స్వామి రూపం కనపడగానే అధికారులకు చెప్పేశారట. అధికారులకు ఇక్కడ ఏదో దేవుడి రూపం ఉంది, మీరు ఒకసారి వచ్చి చూడండి అని కబురు చేశారట. ఇక ప్రభుత్వ అధికారులు ప్రముఖులను తీసుకొని వచ్చి దీన్ని చూపించారట. ఈ ఎంక్వైరీలో భాగంగా ఏం తెలిసిందంటే ఇది కాలభైరవుడి రూపమని తెలుసుకున్నారు. అప్పుడు ఈ దేవాలయం కోసమని ఇప్పుడు ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో 1000 గజాలు ఈ కాలభైరవుడి దేవాలయం కోసమని వీళ్ళకి ఇచ్చేశారు. ఇక్కడున్న వాళ్ళంతా ఒక కమిటీగా ఏర్పడి ఈ దేవాలయాన్ని కట్టాలని నిర్ణయించుకున్నారట.
ఇక్కడ వ్యవసాయం చేసే రైతులు కావచ్చు, ఇక్కడ ఉండి పూజలు చేసే వాళ్ళ భక్తులు కావచ్చు, అందరూ కలిసి మనం ఈ దేవాలయాన్ని కట్టించాలని నిర్ణయించుకున్నారట. ఆ కాల భైరవ రూపానికి ఎండకు ఎండకుండా వానకు తడగకుండా చిన్న షెడ్డులాగా వేశారట. చిన్నగా రేకుల షెడ్డులాగా ఒక గుడిని నిర్మించుకున్నారు. ఇలా షెడ్డుని నిర్మించిన తర్వాత పూజ చేయడానికి ఒక పంతులు గారిని తీసుకొచ్చి ఇక్కడ అర్చకులాగా నియమించారు. ఇక ఇక్కడ స్వామివారికి అభిషేకాలు చేయడము, హోమం చేయడము, కూష్మాండ దీపం ఇక్కడ వెలిగించడము ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఆ స్వామివారికి నియమ నిబంధనలతోటి ఎలా పూజలు చేయాలి అనేది ఇక్కడ సంకల్పించారు. అలా కొద్ది కొద్దిగా ఈ నోట ఆ నోట అలా చాలామందికి తెలిసిపోయింది ఇక్కడ కాలభైరవ స్వామి వెలిశాడు అని. అప్పటి నుండి ఈ దేవాలయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రత్యేక పూజలు ఎప్పుడుంటాయి, ఇక్కడ అభిషేకం ఎన్ని గంటలకి ప్రారంభమవుతుంది, ఈ దేవాలయంలో ఇంకా ఏమేం పూజలు చేస్తారు, పూర్తి వివరాలు ఇప్పుడు మీకు చెప్తాను. కాలభైరవుడు అంటే కాలానికే అతీతుడు, ఈ కాలాన్నే శాసించేవాడు. మానవులమైన మనందరికీ ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు ఉంటాయి. నరదిష్టి, నరఘోష, వాస్తు దోషము, సరైన ఉపాధి దొరకక, వివాహం జరగక, పిల్లలు సరైన మార్గంలో పెరగకుండా, ఎలాంటి కష్టాలు ఉన్న వాళ్ళ బాధలన్నిటినీ తొలగించేవాడే కాలభైరవుడు. ఎన్నో సమస్యలు ఉన్న వాళ్ళందరూ కాలభైరవుణ్ణి పూజిస్తే సమస్యలన్నీ తొలగుతాయని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఈ దేవాలయంలో ఈ కాలభైరవ స్వామికి ముఖ్యమైన పూజలు జరిగేవి అమావాస్య, అష్టమి మరియు ఆదివారాలు. అష్టమిలలో బహుళాష్టమి విశేషము, ప్రతి అమావాస్య కూడా విశేషమే. అమావాస్య రోజు ఉదయం 5:30 అభిషేకం చేస్తారు ఈ దేవాలయంలో. ఈ అమావాస్యలో జరిగే అభిషేకాలలో పంచామృత అభిషేకము విశేషమైనది. అలాగే అభిషేక అనంతరం అలంకరణ అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడ చాలా విశేషమైన విషయం ఇది. ఏ దేవాలయంలో అయినా హోమము, చండీ హోమం ఒకటన్నా, గణపతి హోమమైనా, సుదర్శన హోమమైనా, ఏదైనా ఒకటే హోమం గుడిలో చేస్తారు. కానీ ఈ కాలభైరవ స్వామి దేవాలయంలో ప్రత్యుంగరాదేవి, అలాగే వారాహీదేవి, కాలభైరవ స్వామి ఈ ముగ్గురికి సంబంధించిన హోమాలు ఈ దేవాలయంలో జరుగుతాయి. ఈ 3 హోమాలు ఒకేసారి నిర్వహిస్తారు. ఎంతో వైభవంగా ఉంటుంది. దగ్గరుండి ఈ హోమం చూస్తూ ఉంటే ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి మనకి. కుదిరితే ఏ అమావాస్య రోజైనా ఒక్కరోజు వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకోండి. ఇక్కడ హోమం జరుగుతూ ఉంటుంది. కాసేపు కూర్చొని చూస్తే మీకే అర్థమవుతుంది ఈ దేవాలయం ఎంత పవర్ఫుల్లో. ఈ దేవాలయంలో కాలభైరవ స్వామి గుడిలో కూర్చొని ఆ స్వామిని తలుచుకుంటూ ఒక 5 నిమిషాలు కూర్చుంటే చాలు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ దేవాలయంలోకి రాగానే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, ఖచ్చితంగా చెప్పగలను. తప్పకుండా మీకు కుదిరితే ఖచ్చితంగా అమావాస్య రోజు ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోండి. ఎవరికైతే ఎన్నో కష్టాలున్నాయని ఎప్పుడు బాధపడుతూ నరదృష్టితో ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ దేవాలయానికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోండి. ఇక్కడ హోమం జరిపించిన, అభిషేకం చేసిన, కూష్మాండ దీపం వెలిగించినా కూడా మనకు ఫలితం అనేది 3 రోజుల్లో తెలిసిపోతుంది. కాలభైరవ స్వామికి చాలా ఇష్టమైన దీపం ఏమిటి అంటే కూష్మాండ దీపం. నేను వీడియోలో ముందుగా మీకు చూపించాను కదా కూష్మాండ దీపం ఎలా మనము వెలిగించాలి. ఈ దేవాలయంలో ముఖ్యమైన దీపం ఏంటి అంటే అమావాస్య రోజు కానీ, అష్టమి రోజు కానీ ఈ కూష్మాండ దీపాన్ని చాలామంది వచ్చి వెలిగిస్తుంటారు. మనకున్న కష్టాలు, నరదిష్టి, నరఘోష, వాస్తు దోషము ఏది ఉన్నా వెంటనే తొలగిపోతుంది. ఈ కూష్మాండ దీపం ఇంట్లో కూడా వెలిగించుకుంటారు, కానీ కాలభైరవ స్వామి దేవాలయంలో వెలిగిస్తే మాత్రం చాలా మంచిది. ఈ దేవాలయంలో కూష్మాండ దీపం వెలిగించగానే 1000 రెట్ల ఫలితం మనకి లభిస్తుంది. ఈ గుడిలో కూష్మాండ దీపం వెలిగించడానికి ఈ కమిటీ వాళ్ళందరూ చాలా చక్కగా సపరేట్గా స్థలము కేటాయించారు. వీటికి ఒక స్టాండ్ను కూడా కేటాయించారు. ఈ కూష్మాండ దీపానికి వెలిగించాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ దేవాలయం దగ్గర ఒక షాప్ ఉంటుంది. ఆ షాపులో ప్రతి ఒక్కటి మనం ఇక్కడ కొనుక్కోవచ్చు.
ఈ దేవాలయంలో ఇక్కడికొచ్చిన ప్రతి భక్తుడితో అభిషేకం చేయిస్తారు. ఇక్కడికొచ్చి ప్రతి భక్తుడు పంచామృతంలో ఈ స్వామివారికి అభిషేకం చేయొచ్చు. ఇంత అద్భుతమైన దేవాలయం, ఇంత మహిమాన్వితమైన దేవాలయం హైదరాబాదులోని నడిబొడ్డులో ఉంది. నాగోళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దర్శించుకుంటారని, ఎక్కడ ఉన్నా ఈ వీడియో చూసిన వాళ్ళు స్వయంగా వచ్చి దర్శించుకుంటారని కోరుకుంటున్నాను.